ఇండియాలోని ఇన్ఫ్లుయెన్సర్లే పాక్ టార్గెట్. అందమైన అమ్మాయిలతో కొందరికి గాలం వేస్తారు, ఇంకొందరికి భారీగా డబ్బును ఎరవేస్తారు. పాకిస్తాన్కు స్వయంగా భారతీయులే దేశ రహస్యాలను చేరవేయటమా? అవును, దశాబ్దాలుగా పాక్ ఐఎస్ఐ పన్నుతున్న వలే ఇది. ఇటీవల ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న యూట్యూబర్లను విచారిస్తే సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ పథకం ప్రకారం భారతీయులను గూఢచర్యంలోకి తీసుకువస్తోంది దాయాది దేశం. పాక్ దుష్ట పన్నాగంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. పేరుకు ఇన్ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ బ్లాగర్, కానీ చేసేది మాత్రం దేశ ద్రోహం. మన సైనిక రహస్యాలను శత్రు దేశానికి చేరవేయటం, వారు కోరిన సున్నిత సమాచారాన్ని అడ్డదారులో సేకరించి ఇవ్వటం. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశంలో బయటపడ్డ గూఢాచార్య నెట్వర్క్పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా అనేక మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వారిని లోతుగా విచారిస్తున్న దర్యాప్తు ఏజెన్సీలు ఐఎస్ఐ కుట్రలను బద్దలు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపించిన పేరు. పాకిస్తానీ గూఢచారిగా పనిచేసింది. సైనిక రహస్యాలను దాయాది దేశానికి చేరవేసింది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఒక్కసారిగా మీడియాలో హైలైట్ అయింది. గూఢచర్య ఆరోపణలపై హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. లాహోర్ వీధుల్లో జ్యోతి మల్హోత్రా విహరిస్తుంటే గన్మెన్లను రక్షణగా పెట్టింది. ఓ సాధారణ యూట్యూబర్ కు పాకిస్తాన్ ఎందుకింత ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఎందుకంటే ఆమె సాధారణ యూట్యూబర్ కాదు. భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి బాగా దగ్గరైన వ్యక్తి. డానిష్, అఫ్సాన్, షాహిద్ అనే ముగ్గురు పాక్ ఏజెంట్లతో ఆమె సంభాషించింది. వాళ్ళ కోసం ట్రావెల్ బ్లాగర్ ముసుగులో ఈమె భారత్లోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఆ వీడియోల్ని అప్లోడ్ చేసింది. కొన్నింటిని ప్రత్యేకంగా షేర్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈమె దగ్గర 12 టెరాబైట్ల డేటా ఉందని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారు. ఆమె లైఫ్ స్టైల్ ఒక హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఆమె పాక్ తో పాటు చైనాలో కూడా పర్యటించింది. అంతేకాదు, పెహల్గాం దాడి ఘటనకు ముందు ఆమె అక్కడ పర్యటించింది. ఆ వీడియోల్ని కూడా షూట్ చేసింది. పాకిస్తాన్ వచ్చిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒక వ్యక్తిని ఆమె కోరిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈమె ఎన్ఐఏ దర్యాప్తు అధికారుల అదుపులో ఉంది. గతేడాది భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రా పాల్గొనడమే కాకుండా అప్పటికే భారత ప్రభుత్వం బహిష్కరించిన డానిష్ అనే పాకిస్తాన్ హైకమిషన్ అధికారితో చనువుగా మెలిగినట్లు ఆమె ఛానల్లోనే ఒక వీడియో పబ్లిష్ అయింది. అయితే అంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని అనుకోవద్దు. మిలిటరీకి సంబంధించిన కొన్ని సున్నితమైన వివరాలను ఈమె పాకిస్తాన్ కు చేరవేసింది. 2023లో వైశాఖి ఫెస్టివల్ కోసం జ్యోతి తొలిసారి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడే ఆమెకు పాక్ హైకమిషన్ అధికారి డానిష్ తో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి వరకు ఈ ఇద్దరు టచ్ లో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారం 2018లో జ్యోతి మల్హోత్రాకు పాస్పోర్ట్ వచ్చింది. 2028 వరకు దానికి గడువు ఉంది. పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి ఆమె పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియాలో ప్రయాణించింది. ఈ పర్యటనలపై వివరాలు సేకరిస్తున్నాయి నిఘా వర్గాలు. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు వరకు జ్యోతికి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. ఆ సరిహద్దు ప్రాంతం ఉగ్రవాద కార్యకలాపాలకు పేరు పొందింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పలు ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తానీ రిటైర్డ్ అధికారి నాసిర్ థిల్లాన్ తో జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. దర్యాప్తు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతికి థిల్లాన్ తో నేరుగా సంబంధం ఉంది. ఆమె ఒక పాడ్కాస్ట్ లో అతని పక్కన కనిపించింది. పాకిస్తాన్ పర్యటన కోసం వచ్చిన జ్యోతిని నాసిర్ థిల్లాన్ కలుసుకున్నాడు. పాకిస్తాన్ పోలీస్ దళం నుంచి పదవీ విరమణ చేసిన ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. థిల్లాన్ పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు సైన్యం ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాడని, నిఘా సమాచారం రాబట్టేందుకు భారతీయ యూట్యూబర్లతో అతను స్నేహం చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా థిల్లాన్ పనిచేస్తుంటాడని అధికారులు తెలిపారు. థిల్లాన్ తన ప్లాన్ లో భాగంగా మొదట భారత్ కు చెందిన యూట్యూబర్ల నమ్మకాన్ని సంపాదిస్తాడని, అనంతరం వారిని ఐఎస్ఐ ఏజెంట్లకు పరిచయం చేస్తాడని, వారి యూట్యూబర్లకు గూఢచర్యానికి సంబంధించిన పనులను అప్పగిస్తారని అధికారుల దర్యాప్తులో తేలింది. జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలే వెలుగులోకి వచ్చాయి. భారత్ లో అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు ఐఎస్ఐ ఆమెను వినియోగించుకుంది. ఇందుకోసం ఐఎస్ఐ హ్యాండర్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్లు వెల్లడైంది. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండర్లతో జ్యోతి మల్హోత్రా వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ వాట్సాప్ చాటింగ్స్ ను ఎన్క్రిప్ట్ చేయగా ఈ విషయం బయటపడింది. వీరి చాటింగ్ లో ప్రోటోకాల్, అండర్ కవర్ అనే పదాలను బట్టి భారత నిఘా సమాచారాన్ని దొంగిలించేందుకు జ్యోతిని పాక్ ఐఎస్ఐ వినియోగించుకున్నట్లు దర్యాప్తు ఏజెన్సీలు నిర్ధారించాయి. జ్యోతి మల్హోత్రా పేరుకే యూట్యూబర్, కానీ ఆమె వెనుక చాలా కథ నడిచింది. జ్యోతి మల్హోత్రా పరిచయాలు, లావాదేవీలపై దర్యాప్తు సంస్థలు లోతుగా ఆరోపిస్తున్నాయి. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ వెలుగు చూశాయి.
2023 సెప్టెంబర్లో ప్రధాని వర్చువల్ గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఒక రేంజ్ లో హడావుడి చేసింది జ్యోతి మల్హోత్రా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో వీడియోలు తీస్తూ హల్చల్ చేసింది ఈ యూట్యూబర్. జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ కి కేవలం వందే భారత్ రైలు ఓపెనింగ్ ప్రోగ్రాం కోసమే వచ్చిందా, లేదంటే ఆ సమయంలో ఇంకెవరినైనా కలిసిందా, వేరే వీడియోలు ఏవైనా తీసిందా? అప్పుడంటే యూట్యూబర్, కానీ ఇప్పుడే తెలిసింది తను మన శత్రు దేశంతో సమాచారం షేర్ చేసుకుంటోందని. అందుకే హైదరాబాద్ లో అప్పట్లో ఆమె యాక్టివిటీ పైన కూడా ఆరా తీస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కొన్నాళ్ల క్రితం ఒడిశాలోని పూరికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాకు చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో ఆమె చాలా క్లోజ్ గా ఉంది. మరోవైపు పూరి జగన్నాథ్ ఆలయంపై ఉగ్రవాదులు కన్నేసినట్లు నిఘా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. 3 నెలల క్రితమే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరికి ట్రావెలర్ గానే వచ్చిందా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అన్న యాంగిల్లోనూ సాగుతోంది పోలీస్ ఎంక్వైరీ. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జ్యోతితో పాటు పూరి యూట్యూబర్ కూడా పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఒడిశా పోలీసులు, ఐబీ అధికారులు ఆ మహిళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ప్రియాంక సేనాపతి మాత్రం తనకు జ్యోతితో ఎలాంటి సంబంధం లేదని, ఇద్దరం యూట్యూబర్స్ మాత్రమే అంటోంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ప్రియాంక సేనాపతికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ కి వెళ్లింది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. దీంతో ఆ టూరిస్ట్ ప్లేస్ సమాచారాన్ని తను ఎవరితోనైనా షేర్ చేసుకుందా అన్న డౌట్ తో ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి నిఘా సంస్థలు. పెహల్గామ్ దాడిని ఖండిస్తూ తర్వాత లైవ్ వీడియో చేసింది జ్యోతి మల్హోత్రా. ఆమె టూర్, రియాక్షన్ రెండూ వైరల్ అయ్యాయి. తమ కూతురు ఢిల్లీకి వెళ్లి వస్తూ ఉండేదని, ఆమె పాకిస్తాన్ కి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ చెప్పటం గమనార్హం. అయితే పాకిస్తాన్ నిఘా వర్గాలు, భారతీయ యూట్యూబర్స్, సైనిక అధికారులు, ఇతర వర్గాల వారికి ఎరవేసి రహస్యాలు సేకరించడం ఈ రోజు కొత్తగా మొదలైన విషయమేమీ కాదు. డబ్బులు ఎరవేసి కొందరిని, అమ్మాయిలను ఎరవేసి హనీ ట్రాప్ లో పడేయటం, ఈ కుట్రలను భారత నిఘా వర్గాలు విజయవంతంగా ఛేదించడం ఇప్పటికీ చాలా సార్లే జరిగింది. పేరుకే ఆమె బిజినెస్ విమెన్, కానీ భారత ఇన్ఫ్లుయెన్సర్లకు వల వేయటమే పని. భారత ఆర్మీ వివరాలపై కూపి లాగటానికి భారతీయులనే పావులుగా వాడుకోవటంలో ఈమె దిట్ట. పాక్ ఐఎస్ఐ ఈమెకు పెట్టుకున్న పేరు మేడం ఎన్. ఈ మాయలేడి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్లను ఎలా టార్గెట్ చేస్తుంది, ఎలా ముగ్గులోకి దించుతోంది? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కింద పనిచేసే నోషబా షెహజాదా మసూద్ అనే ఈ మహిళా వ్యాపారవేత్త భారత ఇన్ఫ్లుయెన్సర్లను గూఢచర్యంలోకి లాగుతోంది. పేరుకు ఆమె చేసేది ట్రావెల్ అండ్ టూరిజం బిజినెసే, కానీ ఆ ముసుగులో ట్రావెల్ అండ్ టెర్రరిజం అన్నట్టుగా గుట్టుగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది. పాకిస్తాన్కు చెందిన నోషబా షెహజాదా మసూద్ లాహోర్లో జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఓ సంస్థను నడుపుతోంది. షెహజాదా భర్త పాక్ సివిల్ సర్వీసెస్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. షెహజాదాకు నిఘా సంస్థ ఐఎస్ఐతో బలమైన సంబంధాలున్నాయి. భారత్కు చెందిన జ్యోతి మల్హోత్రా లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆమె సాయం చేస్తోంది. ఐఎస్ఐ ఆమెకు పెట్టిన కోడ్ నేమ్ మేడం ఎన్. హిందూ, సిక్కు యాత్రికులకు పాకిస్తాన్లో పర్యటనలు ఏర్పాటు చేయించేది షెహజాదాకు చెందిన సంస్థ ఒక్కటే. ఇది అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తోంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు షెహజాదాకు ఆ దేశ సైన్యం ఐఎస్ఐతో ఉన్న సంబంధాలు ఎంత స్ట్రాంగో. షెహజాదా తన టూరిజం సంస్థ కోసం భారత్లోని ఢిల్లీ వంటి చోట్ల ట్రావెల్ ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో స్పై ఆరోపణలపై పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ అయ్యారు. వారిని ఇంటరాగేషన్ చేయగా షెహజాదా పాత్ర వెలుగులోకి వచ్చింది. భారత్లో షెహజాదా ఏకంగా 500 మంది స్లీపర్ సెల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలకు తెలిసింది. ఇందుకు సంబంధించి పాక్ ఐఎస్ఐ, ఆర్మీ నుంచి ఆమెకు స్పష్టమైన సూచనలు వచ్చాయట. పాక్కు వచ్చిన భారత ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైనిక అధికారులు ఐఎస్ఐకు షెహజాదానే పరిచయం చేస్తోంది. మన దేశంలోని దాదాపు 3000 మంది ఈ సంస్థ నుంచి సాయం పొందినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 1500 మంది ఎన్ఆర్ఐలు గత 6 నెలల్లోనే ఆ దేశాన్ని విజిట్ చేశారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో వీసా విభాగంలో షెహజాదాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడి ఫస్ట్ సెక్రటరీ సుహైల్ ఖమర్, కౌన్సిలర్ ఉమర్ శ్రేయర్తో బలమైన సంబంధాలున్నాయి. షెహజాదా నుంచి ఒక్క ఫోన్ కాల్తో వీసా వచ్చేలా చేసింది. అక్కడే వీసా ఆఫీసర్గా పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్తో బలమైన పరిచయం ఉంది ఈమెకు. మేడం ఎన్ రికమెండేషన్ లేదా స్పాన్సర్షిప్ ఉంటే ఇండియన్స్ కు విజిటర్ వీసా వచ్చేసేది. జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగు చూడడంతో డానిష్ ను భారత్ నుంచి బహిష్కరించారు. అధికారులు ఇంకా లోతుగా విచారణ చేస్తూ ఉండడంతో మేడం ఎన్ ఉత్సులో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారన్నది తేలనుంది.